ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగారా? ఓడి గెలిచిన నేతగా సరికొత్త రాజకీయం వైపు అడుగులేస్తున్నారా? సీఎం లోకేష్ అనే లక్ష్యాన్ని చేరుకోగలరా? లోకేష్ పట్టాభిషేకానికి అడ్డం వచ్చేదెవరు? నారా లోకేష్ బలాలేంటి, బలహీనతలేంటి? నారా లోకేష్ ను సాధారణ నాయకుడిగా మాత్రమే చూడకూడదు. టీడీపీకి భవిష్యత్ లీడర్ ఖచ్చితంగా లోకేష్ మాత్రమే. టీడీపీలో నెక్స్ట్ జనరేషన్ నాయకులందరూ దిశానిర్దేశం కోసం లోకేష్ వైపే చూస్తున్నారు. చంద్రబాబు దాదాపుగా రాజకీయ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. 4-5 ఏళ్ల తర్వాత చంద్రబాబు తదుపరి నేతకు బాధ్యతలు అప్పగించాల్సి రావచ్చు. అప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తితే అది నారా లోకేష్ కు మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈలోపు లోకేష్ ను చంద్రబాబు మౌల్డ్ చేయాల్సి ఉంది. లోకేష్ తన్ను తాను మౌల్డ్ చేసుకోవాలి. పైగా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రకటించాలనుకున్న తరుణంలో జనసేన దాన్ని గట్టిగా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఇప్పటికిప్పుడు విజయవంతంగా అడ్డుకోగలిగింది కూడా. అంటే కూటమి సవాళ్లు, టీడీపీ ఒంటరిగా ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తే ఎదురయ్యే పెద్ద సవాళ్లను కూడా లోకేష్ దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. కూటమిలో 3 పార్టీలున్నాయి. అందులో బీజేపీ, జనసేన ఒకటేనని అంగీకరించాలి. అవకాశం వస్తే అవసరాన్ని బట్టి బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను సమర్థిస్తుంది. అంటే ఎదురు పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే కాకుండా ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలను సైతం ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని లోకేష్ నిరూపించుకోవాలి. అది తన నాయకత్వ పటిమతో మాత్రమే సాధించగలగాలి. వచ్చే 4 ఏళ్ల కాలంలో రాజకీయాలు మారొచ్చు. అంబిషన్ ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిపై ఆశతో టీడీపీకి దూరం జరగచ్చు. అప్పుడు ఒంటరిగానైనా తాను నెగ్గుకు రాగలనని లోకేష్ నిరూపించేందుకు సిద్ధం కావాలి. అందుకు ఇప్పటి నుంచే వ్యూహ రచనలు చేసుకోవాలి. మరి అంతటి రాజకీయ చాతుర్యం లోకేష్ లో ఉందా? నారా లోకేష్ ఇప్పటికే కొంతమేర వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ఒక యువ నాయకుడిగా యువతను ప్రోత్సహిస్తూ తన టీంలో యువకులకు పదవులు ఇస్తున్నారు. ఇకపై కూడా యువతకే పెద్దపీట వేస్తామని ఆయన సంకేతాలు పంపుతున్నారు. పార్టీలోని సీనియర్లు తొలి నుంచి చంద్రబాబుతో ఉన్న వారికి కాస్త ఇబ్బందిగా అనిపించి వాళ్లు నొచ్చుకున్నా కూడా లోకేష్ మాత్రం పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా నడిపించాలన్న ఆలోచనతోనే లోకేష్ నిర్ణయాలు ఉన్నాయని అంతరంగికులు చెప్తున్నారు. 4 దశాబ్దాలు దాటిన రాజకీయ అనుభవం ఉన్న నాయకుల కంటే ఇప్పుడిప్పుడే నూతన యవ్వనం ఉన్న నాయకులను నమ్ముకుంటే టీడీపీ మరింత పటిష్టమవుతుందన్నది ప్రశ్నించలేని నిజం. అదే టైంలో ప్రస్తుతానికి సంకీర్ణ భాగస్వామ్యులతో ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. తన ముందు ఉన్న సీఎం కుర్చీలో కూర్చోవడం పూలపాట కాదన్నది గుర్తెరగాలి. మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ మరియు వైఎస్ జగన్లను తట్టుకొని ముందుకెళ్లాలి. చూద్దాం వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో.